హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అతిరేటి రుచులు. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి నువ్వులతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో 1/2 కప్పు వరకు నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు వేగిన తర్వాత వీటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీరా, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకొని ఇందులోకి 6-7 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇవి కారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువగానే యాడ్ చేశాను. ఇలా పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని పచ్చిమిర్చి మంచిగా వేయించుకోవాలి. తర్వాత వాటిని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్లోనే 4 మీడియం సైజు టమాటాలు, ఒక రెక్క చింతపండు కూడా వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని తర్వాత ఇందులోకి చిన్న టీ గ్లాస్ తోటి వాటర్ వేసుకుందాము. టమాటా ఉడకాలి, అందుకోసము మూత పెట్టుకొని టమాటా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోగా మిక్సీ జార్లోకి నువ్వులు కూడా చల్లారిపోయాయి. వీటిని ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. టమాటా కూడా ఉడికిపోయింది. ఇలా మరొక్కసారి ఇలా కలిపేసుకొని ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని మరొక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకుందాం. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నువ్వులకి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. వీటిని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న నువ్వుల్లోకి పచ్చిమిర్చి అలాగే ఉడికించుకున్న టమాటా వేసుకొని 6-7 వెల్లుల్లి రెబ్బలు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా రోట్లో దంచుకున్న విధంగా ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా వేసుకుంటే రుచి అంత బాగోదు. రోటి పచ్చళ్ళు అంటే కొంచెం కచ్చా పచ్చాగానే ఉండాలి. వీటికి పోపును ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీరా, ఆవాలు అలాగే 2 ఎండుమిర్చి కూడా తుంపి వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని పోపు వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పచ్చడిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్లోనే ఉండాలండి. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి. వేడి వేడి అన్నంలోకి ఈ నువ్వుల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకొని తింటే. అంతేకాదు చపాతీ, రోటీ దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.